అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోధుమ పిండి పచ్చి బఠానీతో మంచి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేయడానికి కూడా బాగుంటాయి. వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీ వేసుకోండి. స్పైసీకి తగ్గట్టుగా 3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పచ్చి బఠానీ అలాగే పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇన్నే తీసుకోవాలని ఏం లేదు. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు పూరి పిండి లేదా మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ టైంలో అయితే మనకి పచ్చి బఠానీ ఎక్కడ చూసినా దొరుకుతాయండి. మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా పాడవవు. ఇలా పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకోండి. ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకోవాలి. ఏదైనా నీట్గా ఉన్న సర్ఫేస్ మీద కానీ లేదంటే పూరి పీట మీద కానీ ఇలాంటి ట్రే మీద కానీ పొడి పిండి చల్లుకొని ఈ పిండిని పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కూడా కాదండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే ఒక్కసారి ఓపికగా చేసి పెట్టుకున్నారనుకోండి, టేస్టీగా తినేసేయచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి తిని చూడండి, అస్సలు వదిలిపెట్టరు. అందుకే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ తీసేసుకోండి. ఇంకా షేప్ అనేది మీ ఇష్టం అండి. మీరు ఏదైనా చిన్న బౌల్ పెట్టుకొని రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా చాక్ తీసుకొని డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. షేప్ ఎలా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోతాయి. మీకు చక్కల్లాగా కావాలంటే రౌండ్ది ఏదైనా బాక్స్ ఎడ్జెస్ ఉన్నది తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నింటినీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతటిని కూడా ఇలాగే అన్నింటిని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలాగా తయారు చేసుకున్న వాటిని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ అంత హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని పడతాయో అన్నింటిని వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే కదుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల మెత్తగా అలాగే ఉండిపోతాయి, పైన కలర్ చేంజ్ అవుతాయి. సో సిమ్ ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇంకా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా బాగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసేసుకోవడమే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మనం చేసుకున్న అన్ని చిప్స్ని ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.